రామచంద్రుణ్ణి ఏ గుణాలు అంత అత్యున్నత స్థానంలో నిలబెట్టాయి? ఇన్ని వేల సంవత్సరాలైనప్పటికీ కూడా భారతీయుడి హృదయంలో ఆయన అలా తిష్ట వేసుకుని ఉన్నాడంటే కారణం ఆయన గుణగణాలే. ఎదుటివాడు 100 సార్లు అపకారం చేసినా సరే రాముడు అస్సలు గుర్తుంచుకోడు. కానీ ఒక్క ఉపకారం చాలా చిన్నది చేసినా చాలు ఎంతో సంతోషపడిపోతాడు. కథంచిద్ ఉపకారేణ కృతేనైకేన తుష్యతి న స్మరత్యపకారాణం శతమప్యాత్మవత్తయా. ఇంతేనా? ఇంకా చాలా ఉన్నాయి. రాముడి లక్షణాలలో ఒక లక్షణం చెబుతూ వాల్మీకి మహర్షి రాముడు శ్రేయస్కరములు కాని కార్యముల యందు ఆసక్తి లేనివాడు అని చెప్పాడు. అంటే మనం చేసే పని వలన ఎవరికి ఉపయోగం లేనప్పుడు అవి పిచ్చి పనులు. ఆ పిచ్చి పనులు చేయడం ఎందుకు? రాముడు ఆ పిచ్చి పనులు చేయడు. అలాగే రాముడు ధర్మ విరుద్ధములైన కథల యందు అభిరుచి లేనివాడు. అంటే ఇప్పటి మన భాషలో చెప్పాలంటే గాసిప్స్, గాలి కబుర్లు. నిజంగా చెప్పాలంటే ఇవాటి మన సోషల్ మీడియా, ఈ గాలి కబుర్లలో ఆసక్తి లేనటువంటి వాడు. నిజంగా రాముణ్ణి ఫాలో అయ్యే వాళ్ళంతా కూడాను ఇవాటి సోషల్ మీడియాకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వాటిని మామూలుగా మోడర్న్ వీటిలో గ్రేప్ వైన్ కమ్యూనికేషన్ అని అంటారు. అలాంటి వాటి జోలికి అస్సలు రాముడు వెళ్ళడు. అలాగే చక్కగా యుక్తియుక్తంగా మాట్లాడడంలో బృహస్పతితోటి సముడు ఆయన. నా శ్రేయతిరతో విద్వాన్ న విరుద్ధ కథారుచి ఉత్తరోత్తర యుక్తో చ వక్త వాచస్పతిర్యథ. బృహస్పతిలాగా మాట్లాడతాడట, యుక్తియుక్తంగా మాట్లాడతాడట, మాటను తన అదుపులో ఉంచుకుంటాడట. అది రాముడు అంటే. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి.